గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్కు ఊరట, ఆయనను విచారించేందుకు అనుమతికి సుప్రీంకోర్టు నిరాకరణ. ఇప్పటికే హైకోర్టు సమగ్రమైన తీర్పు ఇచ్చిందని దాంట్లో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత, ట్యాపింగ్ కేసులో ఇతర నిందితులపై దర్యాప్తు కొనసాగించవచ్చని వెల్లడి. విధంగా హరీష్ రావు ఉద్దేశించి ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారించాల్సిందిగా అన్నట్టుగా దానికి సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టు సరైన నిర్ణయం ఇచ్చింది. ఈ విధంగా ఇంకా విచారించాల్సిన అవసరం లేదన్నట్టుగా హరీష్ రావుకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టుగా చూడొచ్చు. మిగతా నిందితులను విచారించుకోవచ్చు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినట్టుగా చూడొచ్చు సుప్రీంకోర్టు. బీఆర్ఎస్కు నైతికత లేదు, నాది ఆస్తుల కోసం పోరాటం అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయం కోసం కాంగ్రెస్ దాన్ని వాడుకుంటుంది. మా ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామి మీద, మా ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మ గౌరవం కోసమే నా పోరాటం. కవిత. ఈ విధంగా బీఆర్ఎస్కు నైతికత లేదన్నట్టుగా ఈ విధంగా కల్వకుట్ల కవిత గారు ఈ విధంగా శాసనమండలి సమావేశంలో భాగంగా ఎమ్మెల్సీగా సభలో పాల్గొని మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ నా రాజీనామాను యాక్సెప్ట్ చేయండి అన్నట్టుగా మండలి చైర్మన్ కోరినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఆ సందర్భంగా మాట్లాడిన కవిత గారు ఈ విధంగా నేను చేస్తున్న పోరాటం ఆస్తుల కోసం కాదు, నైతికత కోసమే పోరాడుతున్నా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా మాది ఆస్తుల పంచాయతీ కాదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ ముఖ్యంగా కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి ఈ మధ్య కాలంలో ఆరోపిస్తున్న సందర్భంగా ఈ విధంగా పార్టీ నుంచి బయటికి వచ్చిన కవిత గారు ఈ విధంగా మండలిలో సమావేశంలో భాగంగా మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. ఇటు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఇద్దరు కుమారుల మీద ప్రమాణం చేసి చెబుతున్నా అన్నట్టుగా ఇది ఆస్తుల పంచాయతీ కాదన్నట్టుగా ఆత్మగౌరవం కోసమే నా పోరాటం అని మాట్లాడుతున్నారు కవిత గారు. ఉద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేశా, జాగృతి ద్వారా యువత మహిళలను ఆకర్షించా. తెలంగాణ బిల్లుకు ముందు ఢిల్లీలో ఆస్కార్ ఫెర్నాండేజ్తో కేసీఆర్ భేటీ ఏర్పాటు చేయించింది నేనే. ఉద్యమంలో కుటుంబాన్ని వదిలి మరీ కష్టపడ్డాను. తెలంగాణ వచ్చిన వెంటనే నాపై ఆంక్షలు మొదలు, నాపై కక్ష కట్టి కుట్ర చేసి బయటకు పంపారు. అవమాన భారంతో అన్ని బంధాలు తెంచుకొని వచ్చా. బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉంది. 10 ఏళ్ల పాలనలో ఆశలన్నీ అడియాశలు, ఇల్లు ఇవ్వలేదు. ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు సరికదా. అమరుల స్మారక స్తూపం నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్కు గండి కొట్టారు. ఆస్తుల కోసం కాదు, నాది ఆత్మ గౌరవ పోరాటం. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా జాగృతి, వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నా, శక్తిగా తిరిగి వస్తా. మండలి వేదికగా కవిత వాక్యాలు కంటతడి. తెలంగాణలో ఏం పీకి కట్టామని జాతీయ స్థాయిలో పీకుతామంటూ బీఆర్ఎస్గా మార్చారని కేసీఆర్పై ధ్వజం. మండలిలో మాట్లాడుతున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కంటతడి. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన ఈ విధంగా కేంద్రంలో ఇక్కడ కీలక వ్యక్తులను కేసీఆర్ సమావేశం అవ్వడానికి గల కారణం నేనే సమావేశం ఏర్పాటు చేసిన కీలక వ్యక్తి విషయంలో అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నేను ఎంతో కష్టపడ్డా అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ కల్వకుంట్ల కవిత. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి విషయంలో నన్ను పక్కకు పెట్టిర్రు, నాకు ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కకు పెట్టుకుంటూ వచ్చారన్నట్టుగా ముఖ్యంగా తన కుటుంబాన్ని ఆరోపిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులైన వాళ్ళ ముగ్గురి విషయంలో ముఖ్యంగా మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. పూర్తి వ్యతిరేకంగా నాకు అసలు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకుండా వచ్చారన్నట్టుగా చెప్పుకొస్తారు కవిత. ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉంది. అవమాన భారంతో అన్ని బంధాలు తెంచుకొని వచ్చా. ఈ విధంగా ఇక్కడ భావోద్వేగానికి గురై మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అమరవీరులకు తీరని అన్యాయం చేసిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు సరైన గుర్తింపు ఇవ్వలేదన్నట్టుగా అమరవీర్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంతోమంది అమరులైన కారణంగా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు కవిత. ఈ విధంగా ఇక్కడ ఈ వ్యక్తిగా వెళ్తున్నా ఈ విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకల్లా ఒక రాజకీయ శక్తిగా వస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నాము, వీలైనంత ఎక్కువ మందికి అందరికీ
స్వాగతం అందరికీ వెల్కమ్ చెప్తున్నారు. ఎవరైనా వచ్చి నాతో పనిచేయచ్చు అన్నట్టుగా చెప్తున్నారు కవిత. ఈ సందర్భంగా రాజకీయ పార్టీ ఆవిర్భావం చేయబోతున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు కవిత. బీఆర్ఎస్కు నైతికత లేదు, ఉద్యమం సమయంలో సొంతంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను, యువతను మహిళలను ఆకర్షించాను, ఎన్నో పోరాటాలు చేశా. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మొదటి బతుకమ్మ ఉత్సవాల నుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. నాపై కక్షగట్టి కుట్ర చేసి బయటకు పంపారు. అవమాన భారంతో అన్ని బంధనాలు తెంచుకొని ఇంటి పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఆ పార్టీ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉంది అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ విధంగా భావోద్వేగానికి గురై మాట్లాడుతున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా మొదటి నుంచి కూడా నన్ను పక్కకు పెడుతూ వచ్చారు, సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు, నాకు కావాల్సిన పనులు ఈ విధంగా నా కార్యకర్తలకు కావాల్సిన పనులను కూడా ఇక్కడ చేయనివ్వకుండా అడ్డుపడ్డారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కవిత. ఈ విధంగా ఈ సందర్భంగా ఎంతో అవమాన భారంతో బయటికి వచ్చాను, ఈ విధంగా బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం సంతోషంగా ఉంది అన్నట్టుగా, ముఖ్యంగా ఇక ఆ వ్యక్తిగా వెళ్తున్న రాజకీయ శక్తిగా మళ్ళీ తిరిగి వస్తారన్నట్టుగా చెప్తున్నారు కవిత గారు. రాజీనామాపై పునరాలోచించుకోండి, కవితకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచన. విధంగా రాజీనామా యాక్సెప్ట్ చేయండి అన్నట్టుగా కోరుతున్నారు ఈ విధంగా మండలి చైర్మన్ని. దానికి మరొకసారి పునరాలోచించుకోండి అని ఈ విధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత గారిని కోరినట్టుగా చూడవచ్చు. నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు, నన్ను సంతోష పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తుంది, కానీ రష్యా నుంచి చమురు కొనుగోలును ఇలాగే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేస్తా. అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్లాండ్ కావాలి ట్రంప్. గ్రీన్లాండ్పై పెత్తనం కుదరదు డెన్మార్క్ ప్రధాని. ట్రంప్ వద్ద మోడీ మోకరిల్లుతున్నారు, మిత్రుడిని సంతోష పెట్టేందుకు దేశానికి హాని చేస్తారా కాంగ్రెస్. ఈ విధంగా మోడీ భారతదేశ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ రష్యాతోని చమురు వ్యాపారం కొనసాగిస్తున్న సందర్భంగా చమురు దిగుమతులు ఒప్పందం చేసుకున్నారు. చమురు భారీ ఎత్తున రష్యా నుంచి దిగుమతులు చేస్తున్న ఇండియా ఉద్దేశించి ముఖ్యంగా ట్రంప్ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. దాన్ని ఉద్దేశించి వీలైనంత తొందరగా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి, మాతోనే కుదుర్చుకోవాలి అలాంటి ఒప్పందాలు అన్నట్టుగా ఈ విధంగా రష్యాకు వ్యతిరేకంగా ఈ ట్రంప్ మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా నేను సంతోషంగా లేను, అది మోడీకి కూడా తెలుసు అన్నట్టుగా ఇక్కడ ఆయన ముఖ్యంగా మాట్లాడేట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ డెన్మార్క్ ప్రధాని గ్రీన్లాండ్పై పెత్తనం కుదరదు, ట్రంప్కు అప్పచెప్పడానికి వీల్లేదన్నట్టుగా డెన్మార్క్ ప్రధాని మాట్లాడుతున్నారు. ఈ విధంగా ట్రంప్ వద్ద మోకరిల్లుతున్నారు, ట్రంప్ను సంతోష పెట్టాలని చూస్తున్నారు అన్నట్టుగా ఈ విధంగా కాంగ్రెస్ వర్గాలు కూడా ఆరోపిస్తున్నాయి మోడీకి వ్యతిరేకంగా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సంతోషంగా లేననే విషయం భారత ప్రధాని మోడీకి తెలుసని అన్నారు. తనను సంతోషపరిచేందుకు భారత్ ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. మోడీ మంచి వ్యక్తి కానీ రష్యా నుంచి చమురు కొనుగోలు భారత్ ఇలాగే కొనసాగిస్తే మాత్రం భారత్పై త్వరలోనే టారిఫ్లు పెంచేస్తానని హెచ్చరించారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ 1లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత్పై టారిఫ్లు తగ్గించాలంటూ అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా తమని కోరారని అమెరికా సెనేటర్ లిండ్రే గ్రాహం తెలిపారు. గత నెలలో తాను వినయ్ మోహన్ను ఆయన నివాసంలో కలిసిన సందర్భంలో ఈ విధంగా ఇక్కడ ట్రంప్ ఈ విధంగా హెచ్చరికలు జారీ చేస్తారు భారత్కు. ఈ విధంగా రష్యా తోటి చమురు కొనుగోలు అదేవిధంగా కొనసాగిస్తే ఈ విధంగా ట్రంప్లు ఇంకా టారిఫ్లు పెద్ద మొత్తంలో పెంచేస్తామన్నట్టుగా మరోసారి ఇంకా ఆదేశాలు హెచ్చరిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా భారత్కి ఈ విధంగా రష్యాతోటి చమురు కొనుగోలు విషయంలో ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో ఈ విధంగా ట్రంప్కు నచ్చట్లేదు అన్నట్టుగా చూడవచ్చు. ఆ విషయంపై ఈ విధంగా రష్యాతోటి జరిగిన ఒప్పందాల విషయంలో ట్రంప్ వ్యతిరేకిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ట్రంప్ ఈ టారిఫ్లు పెద్ద ఎత్తున ఇంకా పెంచేస్తామన్నట్టుగా ఆ ఉద్దేశానికి దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు ట్రంప్. అపరాధిని కాను, నేను వెనజువెలా అధ్యక్షుడిని, మా ఇంటి నుంచి బంధించి తీసుకొచ్చారు. కోర్టులో మదురో తదుపరి విచారణ మార్చి 17కు వాయిదా. మాకు సహకరించకుంటే మదురో కంటే దారుణమైన గతి పట్టిస్తాం. వెనజువెలా కొత్త అధ్యక్షురాలు రోడ్రిగ్స్కు ట్రంప్ హెచ్చరిక. ఈ విధంగా ఇక్కడ నేను నిందితుడిని కాదు, ఈ విధంగా నేను అపరాధిని కాదు, వెనజువెలా అధ్యక్షుడిని అని ఈ విధంగా మాట్లాడుతున్నారు.
మదురో ఈ విధంగా వెనజువలా అధ్యక్షుడు మదురో ఈ విధంగా ఇక్కడ నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఆ వెనజువలా అధ్యక్షుని ఈ విధంగా బంధించి తీసుకురావడం సరైన పద్ధతి కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా అమెరికా న్యూయార్కులోని కోర్టులో తన వాదనను వెల్లడిస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా వెనజువలా అధ్యక్షుడు మదురో ఈ విధంగా తదుపరి విచారణ మార్చి 17కు వాయిదా వేసినట్టుగా చూడొచ్చు.